హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు. ఇప్పుడైతే మన రాయలసీమ వంకాయ అయితే సింపుల్గా అయితే చేసుకున్నాము. ఫస్ట్ దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా వంకాయలు కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇంకా అట్లే టమోటాలు వేసుకోవాలి. టమోటాలు ఇంకా అంతే ఫ్రెండ్స్. వాటిని బాగా కలుపుకోవాలి. అవన్నీ వేసి కలుపుకోవాలి. ఇదిగోండి, అవి మగ్గాలి. ప్లేట్ పెట్టేసుకొని మగ్గనిద్దాం. కొంచెంసేపు నుండి మూత తెరుచుకొని కలుపుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. మేము 2 స్పూన్ల ఆయిల్ మళ్ళీ అవి కలుపుకోవాలి. వాటిని కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి. కొంచెంసేపు నుండి మూత తెరుచుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాము. ఇదిగోండి గ్లాస్. ఒకటిన్నర వాటర్ పోసుకుంటున్నాం దానికి. ఇదిగోండి, ఇది 1. మళ్ళీ మూత పెట్టుకోవాలి. సారైకి ఇట్లా తెరిచి మాకైతే ఉడికింది. దీన్ని ఎల్లిపాయ ధనియాల పొడి వేసి దంచుకోవాలి. బాగా దంచుకొని వేసుకోవాలి. మళ్ళీ కలుపుకున్నాము, దానికి వేసినాం కదా. మళ్ళీ మూత పెట్టుకోవాలి. దీపాలు అయితే అంటించుకున్నాను. రైస్ కుక్కర్లో అన్నం పెట్టినాను. అయితే ఉడుకుతుంది. మా పిల్లలు అయితే కింద అంటికాటి పోయినారు ఫ్రెండ్స్. వంకాయ అయితే మగ్గింది. బంద్ చేసుకున్నాను. ఎలా వచ్చిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్ ఎందుకు చూపించట్లేదంటే మా ఇంట్లో కొద్దిగా ఒప్పుకోరు ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో కావాలంటే మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.